సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రైటర్స్ అకాడమీ విశాఖలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. బుట్టబొమ్మల సొగసులు, తప్పెటగుళ్ల సవ్వడి, దిన్సా వయ్యారావులు వయ్యారాలు చెట్టు, భజన, సందడి, పులి వేషాల చిందులు, నివ్వరపరిచే కర్రసాము, ఆశ్చర్యపరిచే కత్తిసాము, కోలాటాల కోలాహలం, ఇలా ఒకటేమిటి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళా బృందాల హోరు జనంలో హుషారు నింపింది. దారి పొడుగునా కోలాహలంగా సాగుతూ సాయంత్రం సుమారు 5 గంటలకు గురజాడ కళాక్షేత్రానికి చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజల సందడి మధ్య రాత్రి 10 గంటల వరకు జానపద సంబరాలు అంబరాన్నంటాయి. హాస్య బ్రహ్మ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆద్యంతం ఆసక్తిగా తిలకించి పులకించడం ఓ విశేషం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, లోక్ నాయక్ ఫౌండేషన్ చైర్మన్ పద్మభూషణ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ దువ్వ వరపు రావు తదితరులు కార్యక్రమానికి నిండుదనం తీసుకువచ్చారు. తల్లి లాంటి జానపదాన్ని బతికించుకోవాలి అని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తల్లి లాంటి జానపదాన్ని తిరిగి బతికించుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్ర జానపద జాతర సభకు గౌరవ అతిథిగా విచ్చేసిన ఆమె ప్రసంగిస్తూ జానపదమే జానపదం అన్నారు. జానపదాల్ని మర్చిపోతే కన్న తల్లిని మర్చిపోయినట్టేనన్నారు. చితికిపోయిన పేద కళాకారులే జానపదాల్ని బతికిస్తున్నారు. ఉత్తరాంధ్ర జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తున్న లీడర్ రమణమూర్తికి అభినందనలు తెలిపారు. ఎంత సీరియస్ గా ఉన్నా, మనసులో బాధ ఉన్నా బ్రహ్మానందాన్ని చూడగానే అది పోతుందని చమత్కరించారు. ఆయన హాస్య నటుడితో పాటు మంచి చిత్రకారుడు అని కూడా అన్నారు. అనంతరం హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ కళలు, కళాకారులు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర అని సినీ నటులు బ్రహ్మానందం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల సంప్రదాయ నృత్యాలు ప్రదర్శనల్ని ఆయన్ని ఆయన తిలకించారు. కార్యసాధన లక్ష్యం రమణమూర్తిలో ఉందని, అందుకే ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 2 తెలుగు రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు రావడమే కాకుండా దిగ్విజయంగా పూర్తి చేయడం, అదేవిధంగా ఈ మంచి కార్యక్రమంలో మా అందరినీ పాల్పంచుకునే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు సభాధ్యక్షులు వహించిన పెద్దలు గౌరవనీయులు రమణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మాతో పాటు ముఖ్య అతిథులు చేసిన పెద్దలు గౌరవనీయులు ఉండాలి అని చెప్పి ప్రతినిత్యం శ్రమించే వ్యక్తి మన కందుల దుర్గేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు విశ్వ హిందీ పరిషత్, నేను ఎంతవరకు విశ్వ హిందూ పరిషత్ అనుకున్నాను, ఎంతవరకు కూడా స్పెల్ మిస్టేక్, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ చెప్పి బ్రహ్మానందం గారు వదిలేశారేంటో అనుకుంటున్నారా మీరు అందరూ? బ్రహ్మానందం గారు అనేసరికి నేను మొహంలో నవ్వు వస్తుంది. ఎంత సీరియస్గా నడుస్తున్న సినిమాలోనైనా ఒక్కసారి అతను ఎంట్రీ అవ్వగానే మనసు రిలాక్స్ అయిపోతుంది, మైండ్ రిలాక్స్ అయిపోతుంది, మనకు తెలియకుండానే మన మొహంలో ఒక నవ్వు వచ్చింది. నిజంగా అది దేవుడు బ్రహ్మానందం గారికి ఇచ్చిన ఒక పెద్ద వరం. అది నిజంగా అది ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో, ఆయన చేసుకున్న పుణ్యమో, కన్న బిడ్డలు చేసుకుంటున్న పుణ్యమో తెలియదు, కానీ అది ఎంతో మందికి రాదు తాలూకు అవకాశం కానీ ఆ అదృష్టం కానీ. మాలాంటి సెలబ్రిటీస్కి ఎంత ఆనందకరంగా ఉంటుందంటే అందరూ మాట్లాడేది అయిపోయిన తర్వాత మమ్మల్ని పెడతారు. మీరు మాట్లాడితే అందరూ వెళ్ళిపోతారు సార్, అందుకని కూర్చొని సార్. అలాగే ముందుగా
రమణమూర్తి గారు ఇప్పుడు ఒక డ్యామేజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే బ్రహ్మాండంగా నా వీడు గురువుగా ఉన్నాను. బ్రహ్మాండం నుంచి బ్రహ్మానందానికి లీడర్ రమణమూర్తి గారు అంటే చాలా ఇష్టం. ఇష్టంతో ఉన్నప్పుడు కొంచెం ముళ్ళు పెట్టాలి, కొంచెం గట్టిగా మాట్లాడుకుంటుంటారు ఒకసారి తప్పదు. కానీ కళాకారుల యొక్క అభ్యున్నత గురించి, కళాకారుల యొక్క బాధ సాధన గురించి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన రావడమే చాలా అరుదైన విషయం. ఎవరికి కావాలి కళాకారులకు? నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు పుట్టేవాడికి సంవత్సరం ఉన్నాడు ఒకడు. నవ్వించేవాడి జీవితం ఎలా ఉంటే మనకి చప్పట్లు పుట్టేవాడు మాత్రం వీళ్ళు నవ్వించాలి అంతే. కళాకారుల జీవితం కూడా అంతే. కళతో మనల్ని సంతృప్తి పరచాలి తప్ప వాడు తిన్నాడా, తినలేదా, గంజి తాగాడా, ఎక్కడ పడుతున్నాడు, ఏంటి అనేటువంటి విషయాలు ఇలాంటి సభల్లో ఉపదేశించుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనాలుగా ఉంటాయి తప్ప వాళ్ళ జీవితంలోకి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకుని ఏం తిన్నారో ఏంటో అనేటువంటి ఆలోచన అతి తక్కువ మందికి వస్తుంది. అంత తక్కువ మందికి వచ్చిన వాళ్ళల్లో నా మిత్రుడు రమణమూర్తి గారు. ఆయన హక్కుల